మన ఆలోచన మన గురు పరంపర. బీసీలలో ప్రతి కులానికి గురు పరంపర ఉంది. ప్రత్యేక ఆచార వ్యవహారాల సాంప్రదాయం ఉంది. అనాదిగా విశ్వాసంతో ఆచరిస్తున్నాం. వారసత్వానికి మన సంస్కృతిని నేర్పిస్తున్నాం. సభ్య సమాజంలో మన గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాం. బీసీల సంస్కృతి సాంప్రదాయాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. నేడు ఆధునికత పేరుతో మన ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నారు. సబ్బండ వర్గాల సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడితే మన ఉనికిని కోల్పోతాం. చిన్న చిన్న వర్గాలుగా మిగిలిపోతాం. ఇలాగే కొనసాగితే బీసీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, చరిత్రను తెలుసుకోండి. తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోలేని సామాజిక వర్గాలు సమాజంలో ఎక్కువ కాలం మనుగడను కొనసాగించలేక అంతరించిపోయాయి. ఇది చరిత్ర చెప్తున్న నిజం. మన బీసీ సామాజిక వర్గాలలో ఆచార సాంప్రదాయాలు కొంత భిన్నంగా ఉన్నప్పటికీ దాదాపుగా సారూప్యతను కలిగి ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. దీని మూలంగానే అనాదిగా మనమంతా కలిసి జీవనం కొనసాగిస్తున్నాం. ఇది గమనించిన ఆధిపత్య వర్గాలు తమ స్వప్రయోజనాల కోసం మన వర్గాలను విభజించి లబ్ధి పొందుతున్నాయి. ఇకనైనా మనందరం సంఘటితమవుదాం. రండి, సకుటుంబ సమేతంగా రండి, సబ్బండ వర్గాల సంబురాలను జరుపుకుందాం. బీసీ జనజాగరణ జాతర ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, హైదరాబాద్ లో రండి. బీసీ జనజాగరణ జాతరలో కుల వృత్తుల స్టాళ్లు, గంగిరెద్దుల విన్యాసాలు, బతుకమ్మ వేడుకలు, కుల దేవతల సాంప్రదాయాలు, తెలంగాణ జానపద కళాకారుల ధూమ్ ధామ్, మరెన్నో విశేషాలు. బీసీ జనజాగరణ జాతరకు ఆహ్వానించేవారు శ్రీ కటకం నరసింగరావు, మన ఆలోచన సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు.